నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. రాజేంద్ర నగర్లోని నార్సింగ్ బండ్లగూడ జాగీర్ జనాలు నీటికి కటకటలాడుతున్నారు. అసలే ఎండాకాలం, నీటి కొరతతో కాలనీ వాసులు యాతన పడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. దీంతో బాధితులకు రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పటోళ్ల కార్తిక్ రెడ్డి అండగా నిలిచారు. వాక్ ఫర్ వాటర్ పేరుతో ఈరోజు నార్సింగ్లోని పలు కాలనీల్లో ఆయన పాదయాత్ర చేపట్టారు. ఆర్థిక వాణిజ్యానికి కేంద్రమైన ఈ ప్రాంతంలో అంతరాయం లేకుండా నీటి సరఫరా చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్లు, వెల్ఫేర్ సంఘాలు, కాలనీ వాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మనం వాక్ ఫర్ వాటర్ అనే కార్యక్రమం కోసం ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. సిగ్గుతో తల వంచుకోవాలి పాలకులు. ఇక్కడ అందరూ కూడా చెప్పుకోవడానికి ఊరి దెబ్బ, చూడడానికి ఊరి దెబ్బ అన్నట్టు మణికొండ ప్రాంతంలో ఇంకా నీటి కరువు ఉండడం, ఇక్కడ ప్రజలు నిత్యావసరమైన వాటర్ కోసం ఇబ్బంది పడడం, తలతో సిగ్గు వంచుకోవాలి ఇక్కడ పాలకులు అందరూ కూడా. దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గ్రౌండ్ వాటర్తో ఇంకా ఆధారపడలేము మనం. ఇక్కడ ముమ్మాటికి మున్సిపల్ వాటరే మనకు సప్లై చేయాలి. ప్రభుత్వాలు పర్మిషన్స్ ఇస్తున్నప్పుడు హైరైజ్ జోన్కు మిగతా అవసరాలు కూడా ఆలోచన చేసుకొని పర్మిషన్ ఇవ్వాలి. రోడ్లు, ట్రాఫిక్ ఒకటైతే మంచినీరు కూడా ఒక సమస్య. ఖచ్చితంగా ఆ దిక్కు కూడా ప్రభుత్వం ఆలోచన చేసే విధంగా ప్రయత్నం చేద్దాం. సప్లై పెంచాలండి, సప్లై పెంచాలా, రోజు విడిచి రోజు సప్లై ఇవ్వాలా, సప్లై పెంచాలా. పాత బిల్లులు ఏవైతే మా మీద వేశారో ఆ బిల్లులు మాఫీ చేయాలా. ఓవరాల్గా ప్రణాళిక మార్చుకొని మా ప్రాంతానికి బాగుపడే విధంగా పనిచేసుకోవాలి. థ్యాంక్ యూ అండి.